అమ్మా జానకి వస్తుంది. జానకి ఏమైంది? కొంచెం ఫోన్ చేయాలి, మెసేజ్ చెప్పలేకుండా వస్తాను. ఏం లేదు రాఘవ, నాన్న కాలేజ్ అని చెప్పి వచ్చేసిన. అవునా? జానకి నాన్న ఏమంటాడు? ఇంట్లో అంతా ఓకేనా? మరి ఏం ఓకే ఆంటీ, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిస్తలేడు, ఫోన్ కూడా ముట్టనిస్తలేడు. మరి ఇట్లా సడన్గా ఇంటికి ఎందుకు వచ్చినా జానకి? ఒక ఫోన్ చేస్తే నేనే బయట కలుగుతుంది కదా. ఈ విషయం మళ్ళీ మీ నాన్న కలిపితే సీరియస్ అవుతాడు. రాఘవ, బయట కలిస్తేనే భయం అవుతుంది, ఎవరో ఒకరు చూస్తున్నారు, అందుకే ఇంటికి వచ్చిన. ఇక్కడైతే ఏం కాదు కదా. సరే కానీ జానకి, నేనున్న అమ్మ ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటాను. ఒకసారి మీ నాన్నకి వచ్చి కలవాలనా? నేను అమ్మ వచ్చి మాట్లాడాలనా? అవునా రాఘవ? అయినా ఆంటీ ఇప్పుడు ఏం వద్దా ఆంటీ, నాన్న మస్తు కోపం మీద ఉన్నాడు, కొన్ని రోజులు అయితే కూల్ అవుతాడు కదా, అప్పుడు మాట్లాడదాం. సరే జానకి, కానీ ఇప్పుడు మీ నాన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిస్తలేడు, ఫోన్లు మాట్లాడిస్తలేడు కదా. ఈ కోపం మీద నీకేమైనా సంబంధాలు చూసి మళ్ళీ పెళ్ళికి ఇట్లా చేస్తా అంటే ఎట్లా చెప్పు? అయ్యో రాఘవ,